దేవుడు 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 అంటున్నారు. ఎవరు చూసారు దేవుడిని? దేవుడు అని ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన స్వరాన్ని నేను విన్నానండి. ఏమన్నా చెప్పినా దేవుడు నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడడం దేవుడు అనుకున్నా. అది మీకెంతో నెమ్మదిని శాంతినిస్తుంది. కాబట్టి త్వరగా దేవుని తెలుసుకోండి, దేవుని కలుసుకోండి, దేవుని కొరకు బ్రతకండి. ఈ భూమి మీద ఏది పొందినా పొందకపోయినా అసలు చింతపడమాకండి. మిగతా అన్యాయం మాత్రం చేయమాకండి. దేవుడు భవిష్యత్తును కూడా చూసి ఆ నష్టాన్ని కలిగిస్తుందని తెలిసే దేవుడు వద్దన్నాడు. అలా నువ్వు తెగిస్తే దేవుడికి విరోధంగానే వెళ్తున్నట్టే జాగ్రత్త. దేవుడు 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 అంటున్నారు. ఎవరు చూశారు దేవుణ్ణి? దేవుణ్ణి ఎవరు చూశారు? అదంతా ఫేక్, అదంతా నటన. వాళ్ళు మాయలో భ్రమలో పడిపోయారు. ఎవరు అనుకుంటారు? ఎవరండి భ్రమలో పడిపోయింది? ఎవరు భ్రమలో పడిపోయింది? నేను ఫస్ట్లో అంతే అనుకున్నా, కానీ భ్రమలో ఎవరు పడిపోవాలి. దేవుడు అని ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన స్వరాన్ని నేను విన్నాను. ఆయన స్వరాన్ని నేను విన్నానండి. ఆయన అభిషేకాన్ని, శక్తిని నేను పొందుకున్నానండి. ఆయన ఉన్నాడండి. ఇది మీకు వివరించి చెప్పినా కానీ నేనేదో మిమ్మల్ని నమ్మించడానికి దేవుడు ఉన్నాడని చెప్తున్నట్టుగా ఉంటుంది. అందుకే నేను చెప్పట్లా, నమ్మాలంతే. కొంతమంది దైవజనులు చెబుతుంటే విన్నా. ఏమైనా చెప్పినా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మీద బలంగా వచ్చాడు, దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, స్వరం ద్వారా నాతో మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు అంటే విన్నాను. నాతో మాట్లాడడం దేవుడు అనుకున్నా. విశ్వాసం లేదు, ఏమి లేదు, ఏదో అల్ప విశ్వాసం. కానీ ఈ అనుభవుడైన నాతో కూడా దేవుడు మాట్లాడేసరికి, చివరికి నా దగ్గరికి వచ్చేసరికి ఆ అనుభవం నాకు అనిపించింది. ఇప్పుడు నేను చెప్తే మీకు అలాగనిపిస్తుంది. నేను దైవజనం చెబితే నాకు అప్పుడు అలాగనిపించింది. ఇప్పుడు నేను చెబితే మీకు ఇప్పుడు ఎలాగనిపిస్తుంది అంటే, అబ్బో చూసేవాళ్ళు కల్పిస్తున్నారని అనుకుంటారు. అంటే విన్నాను, రుచి చూశాను ఆయన్ని. ఆయనతో రోజు నడుస్తున్నా, రోజు ఆయన స్వరాన్ని వింటున్నా. మీరు నమ్మితే నమ్మడం, లేకపోతే లేదు. రోజు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నాను. బలమైన శక్తి నా మీదకి రావడం నేను గమనిస్తున్నాను. కిందకంటే ఏం కావాలండి? ఒక ఆయన నన్ను గమనిస్తున్నాడు, నన్ను చూస్తున్నాడనే స్పృహ నాకు కలుగుతుంది. అంటే దేవుడు ఉన్నాడండి, దేవుడు ఉన్నాడు. ఈ భూమి మీద ఆయనే మనల్ని కాపాడుతాడు. ఆయన మీరు కలుసుకున్నారనుకో, ఆయన ఎవరు అనుకున్నారు? మీ తండ్రి. ఆయన మీరు కలుసుకున్నారంటే మీకు చింతలు ఉన్నారు లేనట్టే. ఎందుకంటే ఆయన మీకు తోడుగా ఉన్నప్పుడు మీరు భయపడరు, చింతపడరు. ఎందుకంటే నా యేసయ్య చూసుకుంటాడులే, నా యేసయ్య ఉన్నాడుగా, ఆయన పరిష్కారం చేస్తాడులే అని ఒక ధైర్యం ఉంటుంది. చూశారు? అది మీకు ఎంతో నెమ్మదిని శాంతినిస్తుంది. కాబట్టి త్వరగా దేవుని తెలుసుకోండి, దేవుని కలుసుకోండి, దేవుని కొరకు బ్రతకండి. ఈ భూమి మీద ఏది పొందినా పొందకపోయినా అసలు చింతపడమాకండి. నేను ఆ సుఖం పొందలేకపోయా, నేను ఈ సుఖం పొందలేకపోయాను, అసలు దేవుడు వద్దన్నది వదిలిపెట్టండి. ఎంత నష్టమైనా ఎంత సంతోషమైన బాగుండి. కానీ రేపు పొద్దున మీరు పొందబోతున్నారు నిత్యత్వం అంతా. మరణం లేకుండా జీవించబోతున్నారు, ప్రశాంతమైన జీవితం జీవించబోతున్నారు, విశ్రాంతి పొందబోతున్నారు. సంతోషం పట్టజాలదు అక్కడ. ఇంకా ప్రభుతో సదాకాలం మీరు ఉండబోతున్నారు. ఇక నిత్యత్వం అంతా ఈ కొన్ని రోజులే సరిపోదు మీకు. ఇంకా దానిని చూస్తూ ఆ జీవితాన్ని ఊహించుకుంటూ ఈ జీవితంలో కొన్ని దక్కినా దక్కకపోయినా, ఉన్నా లేకపోయినా నీతిగా న్యాయంగా బ్రతకండి. నీతిగా న్యాయంగా బ్రతికితే ఎంత వస్తే అంత సంతోషించండి. పోతే పోయింది, మిగతాది అన్యాయం మాత్రం చేయమాకండి. దేవుడి చిత్తాన్ని ధిక్కరించమాకండి. దేవుడు ఏం చెప్పినా మీ క్షేమానికే, ఏం చెప్పినా మీ క్షేమానికే. మీరు అనుకోని పరిగెత్తుతారు. దేవుడు వద్దురా అంటాడు. ఆ మాట వద్దురా, పని చేయొద్దు అంటాడు. ఆ మాటలు మాట్లాడొద్దు అంటాడు. ఆయన చెప్పినట్టుగా మీరు వినండి. ఫస్ట్లో మీకు మజాగానే ఉంటుంది, ఇది వినేవాడు కూడా హాయిగానే ఉంటుంది. చేసేటప్పుడు కూడా ఏ పనైనా కానీ హాయిగా ఉంటుంది, తప్పుడు పనులు. కానీ రేపు పొద్దున అది పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. దేవుడు భవిష్యత్తును కూడా చూసి ఆ నష్టాన్ని కలిగిస్తుందని తెలిసే దేవుడు వద్దన్నాడు. నష్టం కలిగితే నా పాపం చేసి అనుభవాన్ని పొందాలా, సంతోషం పొందాలా, నువ్వు తెగిస్తావేమో. అలా నువ్వు తెగిస్తే దేవునికి విరోధంగానే వెళ్తున్నట్టే జాగ్రత్త. దేవుని దుఃఖపరుస్తున్నట్లే జాగ్రత్త. పోతే పోయిందిలే ఆ సంతోషం. అవసరమైతే దేవుడు ఇవ్వలేడండి. అసలు చేసింది ఆ సంతోషాన్ని ఎవరంటారు? ఇవ్వలేడా? ఒక చెట్టు కాయ కోసుకొని మనం తింటున్నాం అనుకోండి, దాంట్లో రుచిని ఎవరు పెట్టారు? ఆ రుచిని అనుభవించే నాలుకని ఎవరు ఇచ్చారు మనకి? మళ్ళీ ఇవ్వలేడా? కొద్దిగా థింక్ చేయండి, కొద్దిగా ఆలోచించండి. మీరు ఏది భూమి మీద సంతోషాలుగా భావిస్తున్నారు అవన్నీ పెట్టింది ఆయనే. కాకపోతే వక్రంగా అన్యాయంగా అనుభవిస్తున్నారు కొంతమంది. అన్యాయంగా అనుభవించవద్దు అంటున్నాడు దేవుడు. అనుభవించు, అన్నీ న్యాయంగా అనుభవించు. నీ కష్టార్జితంతో నువ్వు తిని తృప్తి చెందు.
నీ భార్య యందు సుఖించు, సంతోషించు, పరాయ ఇంకొకటి భార్య యందు కాదు. ఎవరు అన్యాయంగా ఏమట్లా న్యాయంగా అనుభవించు. కాబట్టి దేవుడు ఉన్నాడండి. భయం 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 కలిగి బ్రతకండి. ఒకవేళ భయం లేదు, ఏమి లేదు, దేవుడు లేడు, ఏమి లేదని ఒకవేళ దేవుడు ఉన్నాడని మీకు తెలిసిన, మీకు కూడా కొన్ని అనుభవాలు ఉండొచ్చు. ఎన్నెన్నో అద్భుతాలు మీరు చూసుకుండొచ్చు. నేను చాలా చూసా, ఎన్నో అద్భుతాలండి. దేవుడు లేకపోతే అసలు ఎట్ట జరుగుతాయో నాకు అర్థం కాదు. మరి ఎన్నో అద్భుతాలు. కాబట్టి ఒక ప్లేస్లో గుండా ప్రతిరోజు నాకు సినిమా పాటలు వినపడేవి. సినిమా పాటలు, వాళ్ళు దేవుని తెలియదు, యేసుప్రభు తెలియదు, వాళ్ళు హిందూస్. సినిమా పాటలు వినపడేవి నాకు. ఒకరోజు నేను ప్రార్థన చేశాను, దేవా ఈ పాటలు ఆగిపోవాలి తండ్రి, నాకు ప్రార్థనకి చాలా ఇబ్బందిగా ఉంది తండ్రి అని ప్రార్థన చేశాను. మీకు ఎంత సంగతి చెప్పండి, దేవుడు లేడంటారు. మరి ఎక్కడి నుంచి అయితే సినిమా పాటలు వచ్చాయి, అసలు ఆశ్చర్యం అంటే అక్కడి నుంచే దేవుడి పాటలు వచ్చాయి.